సో ఇది బాట్. నేను ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేసిన. సో బ్యాలెన్స్ లేకుంటే ఇబ్బంది మేము వెళ్ళలేము. సో $28 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ కార్డ్ ఉంది కదా, ట్యాప్ కార్డ్ చేసిన. సో ఇది పని చేయట్లేదు, సారీ. సో ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు బాట్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ట్రైన్ వచ్చింది. సో అందుకే పరిగెత్తుతారు జనాలు. సో నేను కూడా పరిగెత్తి ట్రైన్ తీసుకుంటా. అంటే రెండు ఉంటాయి. ఒక ట్రైన్ ఏమో సిటీకి వెళ్తుంది, ఒక ట్రైన్ ఏమో లాస్ట్ స్టాప్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ట్రైన్ రెడీగా ఉండే, అందుకే నేను వీడియో తీయలేదు అక్కడ. సో ఈ ట్రైన్ ఏంటంటే రిచ్మండ్ వెళ్తుంది. సో మధ్యాహ్నం స్టేషన్ చేంజ్ చేయాలి. సో స్టేషన్ చేంజ్ చేసి డబ్లిన్కి వెళ్తా. సో ఇది ట్రైన్, పార్ట్ ట్రైన్ ఇట్లుంటుంది. బ్యూటిఫుల్ కలర్ సీట్స్, ఎల్లో బ్లూ. సో ఎల్లో బ్లూ ఉంటాయి. సో ఇట్లా పార్ట్ ఏమో హైవే సిటీకి వెళ్తుంది, శాన్ హోజే ఎక్కిన. సో ఇది రిచ్మండ్ వెళ్తుంది. ట్రైన్ క్లియర్గా ఉంది కదా. సో నేను ఎక్కడికి వెళ్ళాలంటే డబ్లిన్కి వెళ్ళాలి. సో అందుకే బల్బో పార్క్లో దిగి, లేకపోతే గ్లెన్ పార్క్ ఫోర్త్ ఇక్కడే దిగి ఇక్కడ దాకా ఎంబార్కడ దగ్గర కూడా దిగవచ్చు. ఇక్కడ అన్నీ వేరే కలుస్తాయి. సో డబ్లిన్కి వెళ్ళాలి నేను. చూడండి, డబ్లిన్కి వెళ్ళింటే బ్లూ లైన్. సో బ్లూ లైన్ ఇక్కడ కలుస్తుంది మొత్తం. ఇక్కడ ఎంబార్కడారు, మంటగోమరి, పావెల్ స్ట్రీట్, సివిక్ సెంటర్, స్ట్రీట్, 24 స్ట్రీట్, గ్లెన్ పార్క్, బల్బో పార్క్. సో లాస్ట్ ఎంబార్కడ దగ్గర కూడా దిగి అక్కడి నుంచి వేరే ట్రైన్ తీసుకొని వేరే ట్రైన్ అంటే బ్లూ లైన్ తీసుకొని డబ్లిన్ దగ్గర వరకు వెళ్ళవచ్చు. సో ఇంత బాగుంటుంది ప్లాన్. ఇది సౌత్ ఫ్రాన్సిస్కో స్టేషన్. ఇది రెడ్ లైన్. ఇది సౌత్ ఫ్రాన్సిస్కో స్టేషన్. ఇది కోమో స్టేషన్. సో ఎయిర్పోర్ట్కి 2-3 స్టేషన్లు వచ్చేసినాం మనం. సో నేను ఎంబార్కడారో దిగుదాం అనుకుంటున్నా. అక్కడి నుంచి వేరే బ్లూ లైన్ పట్టుకొని డబ్లిన్ వెళ్తా. సేమ్ స్టేషన్. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, ఎక్సలెంట్ సిటీ. సో చూడండి, పైన మనకి ఎండ కనిపిస్తుంది, కింద మేము అందరం జాకెట్ వేసుకున్నాం, చల్లగా ఉంటుంది. సో అదే బ్యూటీ ఇక్కడ వెదర్. ఈ సిలికాన్ వ్యాలీ, బే ఏరియా అంటారు. సో మన ఐటీ కంపెనీస్ మొత్తం ఎక్కువ ఇక్కడే ఉంటాయి. మన కాలిఫోర్నియా జీడిపి, స్టేట్ జీడిపి మన ఇండియా జీడిపి కన్నా ఎక్కువ. అంటే అర్థం చేసుకోండి ఎంత రిచెస్ట్ స్టేట్ అయ్యేది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ కూడా బాగుంటుంది. ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి పెద్దవి. సో ఎట్లా అంటే సేల్స్ఫోర్స్, వెల్స్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. యాపిల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే, గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే. సో అట్లా తర్వాత ఒరాకిల్ ఇక్కడే ఉంటుంది, వీసా ఇక్కడే ఉంటుంది. సో ఫేస్బుక్ ఇక్కడే ఉంటుంది హెడ్ క్వార్టర్స్. అన్ని హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా. అందుకే ఇదంతా రిచెస్ట్ అయిపోయారు. ఈ ఢిల్లీ సిటీ నుంచి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్. సో నెక్స్ట్ స్టాప్ ఏంటంటే బల్బోవా పార్క్. అక్కడ కూడా నేను చేంజ్ చేసి బ్లూ ట్రైన్ తీసుకొని, బ్లూ బాట్ తీసుకొని వెళ్ళొచ్చు డబ్లిన్. నేను ఎంబార్కడారో దిగుతా. అక్కడ కూడా ఇక్కడ సీట్ ఉంది. సో ప్రాబ్లం లేదు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఏంటంటే 7 కొండలు ఉంటాయి. మీరు చూడండి, కొండల మీద కూడా ఇల్లులు ఉంటాయి. సో అదొక బ్యూటీ శాన్ ఫ్రాన్సిస్కో సిటీకి. క్లైమేట్ చూడండి ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఇట్లా క్లౌడీగా సన్షైన్ వచ్చినట్టు. సో బ్యూటిఫుల్ క్లైమేట్. అందుకే నాకు తెలిసి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ పెట్టారు. Richmond. Now boarding at Montgomery Street. This is a red line train to Richmond. Embarcadero. This is a red line train to Richmond. ఎంబార్కడారో దిగుదాం అనుకున్నా, బట్ బ్లూ లైన్ వెస్ట్ ఓక్లాండ్ కూడా వస్తుంది. సో వెస్ట్ ఓక్లాండ్ అంటే సముద్రం కింది నుంచి టనెల్ ఉంటుంది. సో అక్కడ స్టేషన్ ఎంబార్కడారో నుంచి ఈ వెస్ట్ ఓక్లాండ్కి సముద్రం కింద టనెల్ నుంచి ట్రైన్ వస్తుంది, బాట్ ట్రైన్. సో నేను ఇప్పుడు వెస్ట్ ఓక్లాండ్ దిగి అక్కడ బ్లూ లైన్ పట్టుకొని డబ్లిన్కి వెళ్తా. సో అది లాస్ట్ అన్నట్టు కనెక్షన్. సో అక్కడి నుంచి ఈ ట్రైన్ రెడ్ లైన్ వేరే దిక్కు వెళ్ళిపోతుంది. సో బ్లూ లైన్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో అందుకే నేను అక్కడ దిగకుండా నెక్స్ట్ వెస్ట్ చూడండి ఎంత బాగుంది.
అమెరికన్ హైవే. ఇది యూఎస్పిఎస్, సో అంటే అమెరికా పోస్ట్ ఆఫీస్. అట్లా ఎక్కడైనా ఉంటుంది, మరి ఎక్కడైనా ఎగరేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ప్రతి బిల్డింగ్ ఇంటి మీద కూడా అమెరికన్ ఫ్లాగ్స్ వేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఇప్పుడు తీసేసారు ఇండియాలో, సో మనం కూడా ఎగరేసుకోవచ్చు, ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. ఇది చూడండి ఇన్లెట్లు ఉన్నాయో, సూపర్. మనుషులు ఎవరు బయట కనిపించారు. సో ఎంత ఎండున్నా ఎండ లేకున్నా మనుషులు మాత్రం బయట కనిపించారు. ఇది వెస్ట్ ఓక్లాండ్. ఇక్కడ దిగేస్తారండి, దిగి బ్లూ లైన్ పట్టుకొని డబ్బులు. ఇది మ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ వెస్ట్ ఓక్లాండ్లో దిగిన, ఇక్కడ దిగిన వెస్ట్ ఓక్లాండ్. సో ఇప్పుడు బ్లూ లైన్ పట్టుకోవాలి. బ్లూ లైన్ నుంచి లేక్ మెరిట్, ఫ్రూట్ వేల్, కొలాజియం, శాన్లియాన్, ఇక్కడ నుంచి ఇక్కడ వెస్ట్ డబ్లిన్కి వెళ్ళాలి లాస్ట్ స్టాప్ బ్లూ లైన్లో. సో ఇది మనం ఓక్లాండ్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కొలాజియం దిగి ఇక్కడ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, ఆటోమేటిక్ ట్రైన్. అది పట్టుకుని ఓక్లాండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ చూడండి, ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ట్రైన్ పట్టుకొని పోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని డబ్లిన్ వెళ్ళే ట్రైన్ పట్టుకొని డబ్లిన్లో దిగాలి. సో అక్కడ మా ఫ్రెండ్ వస్తాడు రాజు అని, సో ఆయన కలవాలి ఆఫ్టర్ 30 years. సో ఇది పిట్స్బర్గ్ వెళ్తుంది, బై పాయింట్ పిట్స్బర్గ్. ఇది ఎల్లో లైన్. సో నాకు కావాల్సింది బ్లూ లైన్. సో ఇందులో ఎక్కొద్దు నేను. సో ఇక్కడ మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంటుంది స్టాప్స్ మీద. సో ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అది చూసుకొని మనం ఎక్కొచ్చు. అక్కడ పిట్స్బర్గ్, బై పాయింట్ అని వస్తుంది. ఆ ట్రైన్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అది రెడ్ లైన్, అది ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది, ఆపోజిట్ ప్లాట్ఫామ్ మీద. చూడండి ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్, మిల్బ్రే అనేది రెడ్ లైన్కి లాస్ట్ స్టాప్. అటు సైడ్, ఇటు సైడ్ ఏమో రిచ్మండ్, అటు సైడ్ రిచ్మండ్ కాదు, రెడ్ లైన్ స్టాప్. ఇదేమో ఓక్లాండ్ ఎయిర్పోర్ట్, బెర్రియాసాకి వెళ్తుంది. నేను ఇందులో ఎక్కి ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ దిగొచ్చు, బట్ అక్కడైనా మళ్ళీ ఇదే ట్రైన్ రావాలి. సో అందుకే ఇక్కడే వెయిట్ చేసి నేను వేరే ట్రైన్ ఎక్కుతాను. ఇది గ్రీన్ లైన్. అది ఓక్లాండ్ కనిపిస్తుంది కదా, ఓక్లాండ్ అది డౌన్ టౌన్ అంటే సెంటర్ అన్నట్టు, సెంటర్ ఆఫ్ ద సిటీ. సో అక్కడ మీకు పెద్ద మల్టీ స్కై స్క్రేపర్స్ కనిపిస్తాయి. సో మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. చూడండి మళ్ళీ కొండల మీద ఇల్లు కనిపిస్తున్నాయి. సో అది ఓక్లాండ్. సో ఇది వెస్ట్ ఓక్లాండ్ స్టేషన్. మీరు చూస్తే ఫ్లైఓవర్ చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ పోర్ట్ కూడా కనిపిస్తుంది చిన్నది. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో అది మీకు కనిపించేది, అక్కడ కనిపించేది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. సో చాలా దూరంలో కనిపిస్తుంది, చాలా దూరం ఉంటుంది. మనకు పెద్ద బిల్డింగ్స్ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి దగ్గర ఉన్నట్టు. సో శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అది. సో అందుకని హైట్ కనిపించేది సేల్స్ ఫోర్స్ టవర్ అది. సో మీకు ఓక్లాండ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్. సో ఇదంతా పోర్ట్ ఇదంతా. సో ఇదేమో ఇక్కడ ఉన్న వెస్ట్ ఓక్లాండ్ స్టేషన్లో బార్డ్ స్టేషన్. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇంకొక 5 minutesలో డబ్లిన్ ట్రైన్ ఉన్నది. సో డబ్లిన్ ట్రైన్స్ కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ. సో ఇక్కడికి వచ్చి కూడా నేను 10 minutes అయింది. సో 15-20 minutes కూడా ట్రైన్ ఉంటుంది. ఇది వచ్చే ట్రైన్ యాంటియోక్ వెళ్తుంది. సో ఇది నాది ఎల్లో లైన్. సో యాంటియోక్ కాదు వెళ్ళేది, నేను డబ్లిన్ బ్లూ లైన్ వెళ్ళాలి. సో వెయిట్ చేస్తున్నాను అందుకే. సో అన్నీ సేమ్ కలర్ ఉంటాయి. సో అందుకే మనం బోర్డు చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. ట్రైన్ ముందర కూడా బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేది నా ట్రైన్. చూడండి ఇప్పుడు ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ డబ్లిన్ అని చూపిస్తున్నది. సో ఇందులో ఎక్కి నేను డబ్లిన్లో దిగాలి. సో ఇది 15 minutes తర్వాత వచ్చింది. సో కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ డబ్లిన్లోకి, అందుకే మనం ముందు ప్లాన్ చేసుకోవాలి. చూడండి దానిపైన డబ్లిన్ ఉన్నది. సో బ్లూ గుర్తుంది, డబ్లిన్ ఉన్నది, అది డెస్టినేషన్. సో ఇందులో ఎక్కి నేను డబ్లిన్లో దిగుతాను. డబ్లిన్ ప్రెజెంట్ అని లాస్ట్ స్టాప్. సో ఒకవేళ మా ఫ్రెండ్ రాజు ముందు స్టాప్ దిగుంటే పోర్టు. సో ఇప్పుడు మనకు కనిపించింది ఓక్లాండ్ పోర్ట్. ట్రైన్ ఉంది కదా, ఆటోమేటిక్ ట్రైన్, అది ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోతుంది. ఇక్కడ నుంచి కొలాజియం స్టేషన్, బార్డ్ స్టేషన్. సో అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్. సో అది ఫ్రీ ట్రైన్. సో అది ఆటోమేటిక్ 24 డ్రైవర్ ఉండడానికి. సో ఇది ఇక్కడ ఓక్లాండ్ ఎయిర్పోర్ట్. శాన్ లియాండ్రో. Now boarding out. San Leandro. This is a Blue Line train to Dublin Pleasanton. Bay Fair. This is a Blue Line train to Dublin Pleasanton. Closing. Please stand clear of the doors. Station is Castro Valley.
station is West Dublin, Pleasanton. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ నెక్స్ట్ స్టేషన్. సో మొత్తం మధ్యలో కొండలు ఉంటాయి. 10 minutes పడుతుంది ట్రైన్. చూడండి బ్యూటిఫుల్ కొండలు. సో అందుకే ఇక్కడ ఏం స్టేషన్ లేదు, ఇక్కడ ఇండ్లు కూడా లేవు ఎక్కువ. సో ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ కొండలు, హైవే చూడొచ్చు మీరు. సో అది ఓన్లీ ఇంజన్ వెళ్తుంది, ట్రాలీ లేదు దానికి. సో వాళ్ళు ఎట్లుంటే అట్లా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో కార్లు చాలా స్పీడ్గా వెళ్తాయి, మనం నడపలేము, డ్రైవ్ చేయలేము. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయాలి, రూల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఇట్లే మొత్తం ఇదే సీనరీ ఉంటుంది. 6-7 minutes నెక్స్ట్ స్టేషన్ వరకు. వెస్ట్ డబ్లిన్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్లిన్ ప్రెజెంట్ అక్కడ నుంచి ఒక 2-3 minutes అంతే, దగ్గరే. డబ్లిన్ ప్రెజెంట్ లాస్ట్ స్టాప్. సో ఆల్మోస్ట్ చూడండి ఎయిర్పోర్ట్ నుంచి 2 hours పడుతుంది. ఇదంతా శాన్ ఫ్రాన్సిస్కో అంటారు. సో ఈ డబ్లిన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఇంచుమించు 70-80 kilometers ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ రోజు వాళ్ళు కమ్యూట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు సెంటర్లో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా జూనియర్స్ ప్రశాంత్, పవన్, హరి అని. వాళ్ళు ఇక్కడ డబ్లిన్ ప్రెజెంటర్ నుంచి రోజు ఎంబార్కడర్ వెళ్తారు. అక్కడ ఉంది వాళ్ళ ఆఫీస్, సేల్స్ ఫోర్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆఫీస్. రోజు కార్ ఇక్కడ పెట్టి స్టేషన్లో అక్కడికి వెళ్ళొస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్రైన్ ఎక్కి, సో ఇక్కడ రెడ్ లైన్ తీసుకొని వెస్ట్ ఓక్లాండ్ దిగి, వెస్ట్ ఓక్లాండ్లో బ్లూ లైన్ తీసుకొని అన్ని స్టాప్స్ వెళ్ళుకుంటూ డబ్లిన్ ప్రెజెంటానికి వచ్చిన లాస్ట్ స్టాప్. ఇది మొత్తం పార్ట్ మ్యాప్. దిస్ ఇస్ డబ్లిన్. మా క్లాస్మేట్స్ ఒక 5-6 members ఉంటారు ఇక్కడ. సో వాళ్ళని నేను రేపు సండే రోజు కలుస్తున్నా ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో. సో అందరికి కన్వీనియంట్, అక్కడ 2-3 ఉన్నారు. సో అందరికి కలిపి అక్కడ ఫ్రీమౌంట్లో కలుస్తున్నాం. ఫ్రీమౌంట్ అంటే అది కొంచెం సెంటర్లో ఉంటుంది, శాన్ జోసేకు, శాన్ ఫ్రాన్సిస్కోకు, ఓక్లాండ్కు. సో అందుకే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ రాజువాడి ఇలా కలుస్తున్నాం. సో ఈ లాస్ట్ స్టాప్ డబ్లిన్ ప్రెజెంటర్. సో మళ్ళీ ఇక్కడి నుంచి ట్రైన్ ఢిల్లీ సిటీకి వెళ్తుంది, రెడీగా ఉంది. సో ఇది హైవే చూడండి, పక్కనే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్, కార్స్, మెయిన్లీ కార్సే. సో ఇలా డబ్లిన్ ప్రెజెంటన్, డబ్లిన్/ప్రెజెంటన్ అంటే డబ్లిన్ అనేది ఒక టౌన్, ఒక సబర్బు. ప్రెజెంటన్ అనేది ఒక సబర్బు. సో రెండు కలిపి స్టేషన్ ఉంది ఇక్కడ. దీనిలో మళ్ళీ ఢిల్లీ సిటీకి వెళ్తుంది, సేమ్ వచ్చిన రూట్లోనే ఢిల్లీ సిటీకి వెళ్తుంది, ఢిల్లీ సిటీ వరకు. సో అది 6:14 అవుతుంది. ఆల్మోస్ట్ నాకు 2 hours పైన పట్టింది. ఇక్కడ మళ్ళీ గేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు క్లిప్పర్ కార్ గేట్లో పెట్టాలి. సో అప్పుడు ఒక $28 ఉండే నేను ఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్లో ఎక్కినప్పుడు బ్యాలెన్స్. నా తెలిసి ఇప్పుడు ఒక $8-10 మొత్తం కట్ చేస్తుంది. సో ఇక్కడ ట్యాప్ హియర్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో గేట్ తెలుసుకుందాం. సో ఇది అంతే, బయటకు వచ్చేసి. సో చాలా సింపుల్. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు ఇప్పుడు, రాజు గారి సీనియర్, ఇక్కడ వెయిట్ చేస్తాడు. సో ఆయన కాల్ చేసి కలుస్తాను. ఆల్మోస్ట్ 94లో ఆయన కలిసిన అంటే వాళ్ళు ఇంతవరకు కలవలేదు. సో అది ఫ్రెండ్, మా సీనియర్, 30 years తర్వాత కలుస్తున్నాం రాజు అని. రాజు గారు ఎట్లా ఉన్నారు? గుర్తుపట్టిరా? మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము ఇక్కడ, కైలాష్ పర్వత్ అని, వెజిటేరియన్ చాట్స్. సో ఇక్కడ డిన్నర్కి వచ్చినాము. ఇప్పుడు 7:30 అయింది. సో అక్కడ మా ఫ్రెండ్ని కలిసి ఆయనతో ఒక 45 minutes 1 hour స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ కైలాష్ పర్వత్ ఇండియన్ రెస్టారెంట్, చాట్, రోటీ, పావు బాజీ, బటర్ నాన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా ఫేమస్ కైలాష్ పర్వత్ ఇన్ డబ్లిన్. ఇది ఒక ఇండియన్ గ్రాసరీ షాప్, మన తెలుగు వాళ్ళదే. సో ఇక్కడ డబ్లిన్లో
చూడండి అన్ని కూరగాయలు ఉన్నాయి. కాకరకాయలు, బీరకాయలు, పొట్లకాయ కూడా ఉన్నాయి, వంకాయలు, సో గుమ్మడికాయ, ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు, దొడ్డు మిరపకాయలు, అన్నీ ఎవ్రీథింగ్. పాలు, సో అన్ని రకాల పాలు, వెజిటేబుల్స్, సో మన అన్ని పికిల్స్, పొళ్ళు, సో రెడీమేడ్ ఫుడ్స్, సో ఇక్కడ ఆలుగడ్డలు, సో ప్రతిదీ ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ పతంజలి ప్రొడక్ట్స్, ఆశీర్వాద్ ప్రొడక్ట్స్, సో ఇవన్నీ రైస్, మొత్తం ఇదంతా రైసే. సో ఇదంతా రైసే. సో ఇవన్నీ షుగరు, ఇవన్నీ పప్పులు, సో మసాలాలు, సో ఇవన్నీ ఉన్నాయి. పాలు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.